సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన వరల్డ్ మొత్తాన్ని రూల్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న చిన్న డివైసెస్ నుంచి పెద్ద పెద్ద టెక్నాలజీస్ వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకుంటున్నారు, అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. మరి క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఏఐ అనేది ఎలాంటి ప్రధాన పాత్ర పోషిస్తుంది? ట్రీట్మెంట్స్ కానీ స్క్రీనింగ్స్ కానీ ఎలాంటి అడ్వాంటేజ్ మెడికేషన్ మనకి వస్తుంది దీనివల్ల? ఈ విషయాలను డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ చినిబాబు గారు, సీనియర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి టెక్నాలజీలో దాన్ని బాగా యూజ్ చేస్తున్నారు. మరి క్యాన్సర్ని డిటెక్ట్ చేయాలి అన్నప్పుడు, ఏదైనా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్స్ కానివ్వండి, స్క్రీనింగ్స్ కానివ్వండి, ఎలాంటి మోడిఫికేషన్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ మనం డెవలప్ చేస్తున్నాము? ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి? దిస్ ఈస్ వెరీ ఇదంటే బర్నింగ్ టాపిక్. ఓకేనా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ కృత్రిమ మేధ అనేటువంటిది ఇదేంటి చాలా అదేంటే ఒక బజ్ వర్డ్ లాగా ఉంది ఇప్పుడు ఎవ్రీవేర్. ఓకేనా. సో ఇప్పుడు క్యాన్సర్ కేర్లో దీని యొక్క యూజెస్ ఏంటి, ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకున్నాం అనేటువంటి విషయాన్ని విల్ డిసైడ్ దిస్ టాపిక్. ఓకేనా. సబ్ టాపిక్స్ లాగా. ఫస్ట్ స్క్రీనింగ్ మీద ఏంటి, తర్వాత దీని రిస్క్ స్ట్రాటిఫికేషన్ ఏంటి, క్యాన్సర్ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటారు, అదేంటి, డయాగ్నోసిస్లో దాని యొక్క రోల్ ఏంటి, ట్రీట్మెంట్లో దాని రోల్ ఏంటి, దాని తర్వాత స్పెసిఫిక్గా రేడియేషన్ ఆంకాలజీలో చాలా రోల్ ఉంటుంది, ఆ రోల్ ఏంటి అనేటువంటి ఈ విధంగా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్క్రీనింగ్. సో ఓకేనా. సో స్క్రీనింగ్ ఇప్పుడు మనకు అంటే అప్రూవ్డ్ స్క్రీనింగ్ మొడాలిటీస్ ఉన్నటువంటిది బ్రెస్ట్ క్యాన్సర్కి. ఓకేనా. సో బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ చేస్తాం. ఓకేనా. నార్మల్గా మ్యామోగ్రామ్ చేస్తాం కదండి. సో మల్టిపుల్ టైమ్స్ మనమే డిస్కస్ చేసుకున్నాం బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో మ్యామోగ్రామ్ చేస్తాం. ఎస్. సో ఇప్పుడు ఈ మ్యామోగ్రామ్ చేసిన తర్వాత మ్యామోగ్రామ్ అనేటువంటిది ఒక ఎక్స్రే. ఓకేనా. సో ఈ ఎక్స్రే బ్రెస్ట్కి ఎక్స్రే చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి లీజన్ ఏదైనా ఒక లీజన్ అంటాం కదా, ఒక నాడ్యూలో ఒక కణితో ఒక గడ్డనో ఏదో ఒకటి బయటపడుతుంది కదా. సో ఈ గడ్డ ఇదేంటంటే మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ ఫీచర్స్ ఉన్నాయా లేదా, సో దీన్ని డిటెక్ట్ చేసేటువంటిది ఎవరు? బ్రెస్ట్ రేడియాలజిస్టులు అని ఉంటారు. ఓకేనా. ఇప్పుడు ఆ ఎక్స్రేని డిటెక్ట్ చేస్తారు. ఈ ఎక్స్రే చూసి దీన్ని ఏంటంటే స్కోరింగ్ ఇస్తారనమాట. బిరాడ్స్ అంటారు దాన్ని. బిరాడ్స్ 0, బిరాడ్స్ 1, 2, 3, 4, 5 ఆ విధంగా వాళ్ళు కేటగరైజేషన్ చేసి రిలీజ్ చేస్తారు. సో దట్ ఇదేంటి ఒక్కొక్క దానికి ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటి, 2 అంటే ఆ విధంగా. సో ఇది బ్రెస్ట్ రేడియాలజిస్ట్ చేసే పని. బట్ ఇందులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది జోడించడం వల్ల ఏమవుతుందంటే కనుక, సో మన ఒక హ్యూమన్ ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ చేసేదానికంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది సో మచ్ ఆఫ్ ఇమేజింగ్ డేటాని కొలాబరేట్ చేసుకొని, సో అది చాలా ఇంకొంచెం అక్యురేట్ గాను ఇంకొంచెం ఫాస్ట్ గాను, ఓకేనా, చాలా ఫాస్ట్ గాను కూడాను ఏంటంటే మనకు డయాగ్నోసిస్ అనేటువంటిది కల్పిస్తుంది. ఇది క్యాన్సర్ ఉందా లేదా అనేటువంటి విషయం. సో దీని మీద ఏదంటే మల్టిపుల్ రిట్రోస్పెక్టివ్ స్టడీస్ ఉన్నాయి. ఓకేనా. కానీ రీసెంట్గా ఒక సౌత్ కొరియా పీపుల్ వాళ్ళు ఒక ప్రాస్పెక్టివ్ డేటా చేశారు. ఏం చేశారు అంటే కనుక సింగిల్ స్క్రీన్ అంటే ఏంటి, ఒకేసారి చూస్తారనమాట. ఒకసారి ఇమేజ్ ఇస్తే ఒకసారి సింగిల్ స్క్రీన్ అదేంటి చేశారు. దాంట్లో ఒక 25,000 మంది మ్యామోగ్రామ్లను చూశారు. చూసి కొంతమంది ఇదేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకున్నారు. దానికి ఒక సపరేట్ మెథడాలజీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దాని పేరు వచ్చేసి CAD, AI CAD. ఓకే. కంప్యూటర్ ఎయిడెడ్ డిటెక్షన్, కంప్యూటర్ ఎయిడెడ్ డిటెక్షన్, CAD, AI CAD, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ CAD. ఆ పద్ధతిని ఉపయోగించుకొని ఈ 25,000 మందిలో కొంతమందిని ఏఐతో బ్రెస్ట్ రేడియాలజిస్ట్ విత్ ఏఐ హెల్ప్ తీసుకున్నారు. కొంతమంది ఇదేంటి బ్రెస్ట్ రేడియాలజిస్ట్ వితౌట్ ఏఐ హెల్ప్ స్క్రీన్ చేశారు. స్క్రీన్ చేసి చూసేసిన తర్వాత ఈ 25,000 మందిలో 140 మందికి క్యాన్సర్ డిటెక్ట్ అయింది. ఈ 140 మంది క్యాన్సర్స్ని ఏఐతో యూటిలైజ్ చేసుకున్నటువంటి వాళ్ళు 100% అదంటే 140 మందికి క్యాన్సర్ ఉందని చెప్పారు విత్ ఏఐ హెల్ప్. ఓకేనా. కానీ అదే ఏదంటే వితౌట్ ఏఐ తీసుకున్నటువంటి వాళ్ళలో కేవలం 123 మందికే క్యాన్సర్ ఉంది అని చెప్పారు. సో అంటే మనకు దగ్గర ఎంతని ఒక అదంటే 17 మంది కేసులు మిస్ అయిపోయేవి అందులో క్యాన్సర్. ఓకేనా. సో కాబట్టి వెరీ వెరీ సిగ్నిఫికెంట్ డేటా. ఓకేనా. సో దట్ ఇదేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మనకు స్క్రీనింగ్ లో బ్రెస్ట్ స్క్రీనింగ్ లో, ఓకేనా, ఇట్స్ రిడ్యూసింగ్ ద టైం.
ఓవరాల్ ఇదంటే వర్క్ లోడ్, ఓకేనా, సో తగ్గిస్తుంది. తర్వాత ఇట్ ఈస్ అదేంటి ఎన్హాన్సింగ్ ద అదేంటి ఏమంటుంది ఎఫిషియన్సీ, ఇట్స్ వర్కింగ్ ఎఫిషియెంట్లీ. తర్వాత ఇదేంటి మూడో పాయింట్, ఇట్స్ సర్పాసింగ్ ద హ్యూమన్ ఇంటర్ అబ్జర్వర్ వేరియబుల్స్. ఓకే, ఒక ఎక్స్రే ఇచ్చాం అనుకోండి, మ్యామోగ్రామ్ ఇచ్చాం, ఒక డాక్టర్ ఇదేంటి స్కోర్ బిరాట్స్ 1 అన్నాడు, ఇంకొక డాక్టర్ బిరాట్స్ 2 అన్నారు. సో మేబీ దీస్ ఇంటర్ ఏదంటే అబ్జర్వర్ వేరియబుల్స్ అనేటువంటిది ఓవర్కమ్ చేసేసింది, ఓకేనా. సో దట్ ఇదంటే ఆ విధంగా మనకు హెల్ప్ అయింది ఏది మ్యామోగ్రామ్. అదే లంగ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసే వాళ్ళల్లో ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ ఉంటారో వాళ్ళని లో డోస్ సిటీ స్కాన్ చేస్తాం. ఏ దానికి, ఊపిరితిత్తులకి చేస్తాం, లంగ్స్కి లో డోస్ సిటీ స్కాన్ అంటారు. ఈ లో డోస్ సిటీ స్కాన్ చేసేటప్పుడు ఈ లంగ్లో కూడా ఏదో ఒక కణితి నాడ్యూల్ అంటాం, ఓకే, ఆ నాడ్యూల్ని ఐడెంటిఫై చేశారనుకోండి, ఈ నాడ్యూల్కి క్యాన్సర్ ఫీచర్స్ ఉన్నాయా లేదా. సో ఏంటి, ఎన్ని నాడ్యూల్స్ ఉన్నాయి ఫస్ట్, ఆ నాడ్యూల్స్ సైజ్ ఎంత, ఆ నాడ్యూల్స్ ఏ షేప్లో ఉన్నాయి, ఆ నాడ్యూల్స్ యొక్క మార్జిన్స్ ఏంటి, సో అక్యురేట్గా చూసి అదే ఇదేంటి రేడియాలజిస్టులు ఉంటారు అక్కడ కూడాను, ఓకేనా. సో రేడియాలజిస్టులు విత్ ఏఐ వితౌట్ ఏఐ చూసారనుకుంటే, విత్ ఏఐ చూడటం వల్ల దగ్గర దగ్గర ఒక 2025లోనే ఈ ఇయర్లోనే ఇదేంటి ఏప్రిల్లో అనుకుంటా ఒక స్టడీ అదేంటి పబ్లిష్ చేశారు యూకే నుంచి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 80% రిడక్షన్ ఇన్ సిఏ క్యాన్సర్ స్క్రీనింగ్ వర్క్ లోడ్. అంటే ఏఐ అనేటువంటిది చాలామంది రేడియాలజిస్టులు చేస్తున్నటువంటి పని ఒక ఏఐ చాలా తక్కువ సమయంలో చేసేస్తుంది, అండ్ విత్ అక్యురసీ విత్ ఎఫిషియన్సీ, ఓకే. సో దట్ ఇదేంటే వర్క్ లోడ్ అనేటువంటిది బర్డెన్ అనేటువంటిది కూడా తగ్గుతుంది, బట్ ఇదేంటే అక్యురేట్గా కూడా రిపోర్ట్ చేస్తుంది అనే విషయం కూడా పబ్లిష్ చేశారు, ఓకేనా. సో అదే విధంగా ఇప్పుడు మనం బ్రెస్ట్ డిస్కస్ చేసుకున్నాం, సిఏ లంగ్ డిస్కస్ చేసుకున్నాం, కార్సినోమా ప్రోస్టేట్లో కూడాను యూజ్ చేస్తారు, ఓకేనా. దీన్ని పిరాట్స్ అని కూడా అంటారు, ఇక్కడ ఎంఆర్ఐని యూజ్ చేస్తారు అనమాట. సో అక్కడ కానీ తర్వాత కొన్ని ఇదేంటి క్లినికల్ పెథలాజికల్ స్లైడ్స్ని కూడాను ఇదేంటి ఏ చూస్తోంది, ఓకేనా. దాంట్లో కూడాను ఏని ఉపయోగిస్తున్నారు పెథాలజీ సైడ్ నుంచి కూడాను, ఓకేనా, స్లైడ్స్. సో ఈ విధంగా స్క్రీనింగ్ మొడాలిటీస్లో అదంటే మనకు ఏఐ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ రిస్క్ స్ట్రాటిఫికేషన్ మనం అనుకుంటున్నాం కదా. మనం ఇప్పుడు పర్సే డాక్టర్, నేను ఒక క్లినీషియన్, సో నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ని ఐ విల్ టేక్ హిస్టరీ, ఓకేనా. సో పేషెంట్కి ఏజ్ ఏంటి, పేషెంట్కి సపోజ్ ఒక బ్రెస్ట్కి వేసే ఏదంటే బ్రెస్ట్ లంప్ వచ్చేది పేషెంట్. సో ఆ బ్రెస్ట్ లంప్ వచ్చిన పేషెంట్ నేను ఎగ్జామిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఐ విల్ టేక్ క్లినికల్ హిస్టరీ, తర్వాత ఐ విల్ అదంటే ఆస్క్ సమ్ లీడింగ్ క్వశ్చన్స్ అనమాట. సో ఆ హిస్టరీలో ఇదంటే నేను అడుగుతాను, ఓకేనా, అమ్మ ఇదంటే ఆమె ఏదో గడ్డ కానీ వాపు కానీ ఏదో వచ్చింది అనుకోండి, అది ఎన్ని రోజుల నుంచి ఉంది, నీ ఏజ్ ఎంత, నీకు ఇదేంటి మెన్స్ట్రల్ సైకిల్స్ వస్తున్నాయా ఆగిపోయాయా, ఎంతమంది పిల్లలు, ఓకే, లాస్ట్ పిల్లవాడి యొక్క వయసు ఎంత, నీకు ఇదేంటి స్మోకింగ్ ఏమన్నా చేస్తావా, ఆల్కహాల్ తీసుకుంటావా, లేకుంటే నీ ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, అదర్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా, ఓకేనా. దాని తర్వాత నువ్వు ఆక్యుపేషన్ ఏం పని చేస్తావు, కొన్ని ఇదేంటి ఆక్యుపేషన్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటి ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ వస్తాయి, సో అలాగే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ వస్తాయి. సో ఇదంటే ఆ విధంగా ఇదంటే ఆల్ హిస్టరీ నేను తీసుకుంటాను. నేను తీసుకొని దెన్ ఐ విల్ ఇదేంటి కొరాబరేట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ దెన్ ఐ విల్ సజెస్ట్, ఓకేనా. దాని తర్వాత నేను క్లినికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తాను. తర్వాత మామా చేయాలా, మామోగ్రామ్ చేసిన తర్వాత ఇదేంటి ఒకవేళ అది ఫీచర్స్ మ్యాలిగ్నెన్సీగా ఉంటే అప్పుడు మనం ఇదేంటి కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాం, ఏదర్ ఎఫ్ఎన్ఏసి కానీ బయాప్సీ కానీ చేయటం, ప్రూవ్ చేసుకున్నాక నెక్స్ట్ స్టేజింగ్కి వెళ్తాం. సో ఇది కదా, ఓకే, ఇది ప్రాసెస్ అనమాట. సో మనం ఇవే ఇన్పుట్స్ అన్ని మనం ఏఐకి ఇస్తే, సో ఏఐ కూడాను ఇట్ విల్ ఏదంటే మన హ్యూమన్ థాట్ ప్రాసెస్ లాగా ఇట్ విల్ రిస్క్ స్ట్రాటిఫై అనమాట చేసుకొని, అది కూడా మనకు కన్క్లూజివ్ థింగ్స్ ఇస్తుంది అనమాట. ఏంటి, ఈ పేషెంట్కి ఇది చేస్తే బెటర్గా ఉంటుంది, ఈ పేషెంట్కి ఇది చేస్తే బెటర్గా ఉంటుంది అనేటువంటి విషయం కూడాను ఏఐ మనకు తెలియజేస్తుంది. సో ఇవన్నీ కూడా సో మచ్ ఆఫ్ డేటా ఉంటుంది తీసుకొని, ఆల్ స్టడీస్ నుంచి తీసుకొని తర్వాత మనకి ఈ విధంగా రిస్క్ స్ట్రాటిఫికేషన్ కూడా చేయగలుగుతుంది, ఓకేనా. కొంతమంది వాదిస్తున్నారు ఏంటంటే ఏ కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ త్రూనే వస్తుంది కాబట్టి సమ్ మనకి మించిన తెలివితేటలు ఏమీ ఉండవు, లైక్ అంత సజెషన్ ఏమి ఉండదు అని చెప్పి. సో యూ సపోర్టెడ్ ఏఐ అంటే కాదు, ఇదేంటి కాదు, చూడండి, ఆల్వేస్ హ్యూమన్ నాలెడ్జ్ అనేటువంటిది ఖచ్చితంగా బెటర్ ఉంటుంది, కానీ మనకి ఏమిటి అంటే కనుక అట్ పార్ అదంటే ఇట్ విల్ రిడ్యూసెస్ ద ఎర్రర్స్. ఓకే, ఏ అనేటువంటిది ఏంటి హ్యూమన్కి రీప్లేస్మెంట్ కాదు, హ్యూమన్ నాలెడ్జ్కి తర్వాత సైంటిఫిక్ నాలెడ్జ్కి రీప్లేస్మెంట్ కాదు. యూ కెన్ అవాయిడ్ ద ఎర్రర్స్, ఓకేనా, యూ కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ, అండర్స్టూడ్. సో దట్ ఇదేంటంటే ఈ థింగ్స్ కన్నిటికీ ఏ అనేటువంటిది ఉపయోగపడుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక మాట ఒక విషయం డిస్కస్ చేద్దాం. నా దగ్గర ఒక వెరీ రేర్ క్యాన్సర్ ఒక పేషెంట్ వచ్చారు అనుకోండి, వెరీ రేర్,
ఓకేనా. సో ఆ క్యాన్సర్ పేషెంట్ ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, సో ప్రపంచంలో నలుమూలల్లో ఓకేనా ఇదే క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నారు, చేశారు సో అది నాకు ఇన్పుట్ కావాలి కదా. సో ఆ ఇన్పుట్ నేను ఎక్కడి నుంచి వస్తుంది, ట్రెడిషనల్గా నేను ఇదేంటి లిటరేచర్ అదేంటి సెర్చ్ చేసుకుంటాను. లిటరేచర్ సెర్చ్ ఎక్కడ చేసుకుంటాను, ఏదర్ గూగుల్ స్కాలర్లో కావచ్చు, లేకుంటే పబ్మెడ్ కావచ్చు, తర్వాత ఇదేంటి మెడ్లైన్లో కావచ్చు, వీటన్నిటిలో నేను ఇదేంటి సెర్చ్ చేసుకుని ఆ పర్టికులర్ డిసీజ్తో ఆల్ ఓవర్ ద వరల్డ్ అదేంటి ఎంతమంది రిపోర్ట్ చేస్తున్నారు ఈ కేసుని, ఫస్ట్ ఈ రిపోర్ట్ చేసిన అంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు, ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ తో పేషెంట్ ప్రజెంట్ అయ్యారు, ఏ విధమైన టెస్ట్లు చేశారు, దాని తర్వాత ఏ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారు, చేసిన తర్వాత వాళ్ళ సక్సెస్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా వాళ్ళు ఓవర్కమ్ అయ్యారు. సో ఇవన్నీ కూడా ఇదంటే రిపోర్ట్ కదా. సో ఎస్ మనం ఇదంటే అదే థింగ్ మనకు ఏ కూడా హెల్ప్ చేస్తుంది, కాకపోతే దానికి కొంచెం స్పీడ్ ఎక్కువ. ఓకేనా, చాలా ఫాస్ట్గా ఏదంటే మనకు అంటే అది హెల్ప్ చేస్తుంది. సో ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది కదా ఓకే ఆ పర్స్పెక్టివ్. ఓకేనా. నెక్స్ట్ ఇదంటే ఈవెన్ మీరు అదేంటే మనం మొదట్లో అనుకున్నట్టుగా డయాగ్నోసిస్ అసలు ఏంటి అంటే మీరు అన్నట్టుగా ఏదైనా రేర్ కేసెస్ వచ్చినా ఇదేదో కొత్తగా ఉంది అన్నా కానీ దానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుందా? డయాగ్నోసిస్ లో కూడా ఇప్పుడు మనం అనుకున్న ఈ హిస్టరీ అంతా పెట్టుకున్నాం. ఓకేనా, ఇప్పుడు జనరల్ గా మెడికల్ డేటా చాలా కాంప్లెక్స్. ఓకేనా, నాట్ ఎ సింపుల్ ఈజీ టు ఇంటర్ప్రెట్. ఓకేనా, సో మెడికల్ డేటాను ఓకేనా కాంప్లెక్స్. ఈ మెడికల్ డేటాలో ఫస్ట్ మనం ఒక పేషెంట్స్కి సిటీ స్కానో లేకుంటే ఎంఆర్ఐ పెట్ స్కానో చేస్తాం కదా, ఈ ఇమేజింగ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇదంటే పెథాలజీ నుంచి స్లైడ్స్ తీసుకుంటుంది. ఓకేనా, పెథాలజీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, పెథాలజీ స్లైడ్స్ని కూడాను ఓకేనా కౌంట్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత దాని తర్వాత జీనోమిక్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు నవేడేస్ ఇదేంటి మనం జీనోమిక్ సీక్వెన్సింగ్ చాలా కామన్గా చేస్తున్నాం చాలా డిసీజెస్లో. ఓకే, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయిస్తున్నాం. ఓకేనా, స్పెసిఫిక్ మ్యుటేషనే కాదు ఇంకా అదర్ ఏంటంటే సో మెనీ మ్యుటేషన్స్ ఎన్నెన్ని ఉన్నాయనేటువంటి విషయం కూడా తెలుసుకుంటున్నాం. సో ఈ జీనోమిక్ డేటాను కూడా తీసుకుంటుంది. దాని తర్వాత పేషెంట్ ఏ పొజిషన్లో ఉన్నాడు, క్లినికల్ రికార్డ్స్, వీటిని కూడా కన్సిడర్ చేసుకుంటాం. వీటన్నిటినీ కన్సిడర్ చేసుకున్న తర్వాత అప్రాప్రియేట్ డయాగ్నోసిస్ ఏమిటి అనేటువంటి దానికి కూడా ఇదేంటి ఒక కన్క్లూజివ్ థింక్ వస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ 100% కాదు. కానీ ఇదేంటి వీ హ్యావ్ టు ఇదేంటి ఈవెన్ మాన్యువల్ చెక్ కూడా ఉండాలి. ఓకేనా, మాన్యువల్ వెరిఫికేషన్, మాన్యువల్ చెక్ అనేటువంటిది అంటే హ్యూమన్ అదేంటి ఇంటెలిజెన్స్, బేసిక్గా అదేంటి హ్యూమన్ నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా హ్యూమన్ స్పెషలిస్ట్కి కూడా ఉండాలి. సో ఆ స్పెషలిస్ట్ యూజ్ చేసినటువంటి విధానానికి కూడాను ఉండాలి. సో బట్ ఇదంటే ఈ వేలో కూడాను డయాగ్నోసిస్కి హెల్ప్ చేస్తుంది. సో ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే డయాగ్నోస్టిక్ అక్యురసీ పెరుగుతుంది, ఎర్రర్స్ తగ్గుతాయి. ఓకేనండి, సో మనకు కావాల్సింది రాంగ్ డయాగ్నోసిస్ వెళ్ళే ఛాన్స్ నుంచి మనం బయటపడిపోతాం కదా. సో అక్యురసీ వస్తుంది, ఎర్రర్స్ తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే ఈవెన్ వీ కెన్ క్లాసిఫై సబ్ టైప్. ఇప్పుడు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో సబ్ టైప్స్, మాలిక్యులర్ సబ్ టైప్స్ కూడా చాలా ఉన్నాయి. హార్మోన్ పాజిటివ్, ఈఆర్పిఆర్ పాజిటివ్, ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ రిసెప్టర్ పాజిటివ్, HER2 పాజిటివ్, తర్వాత కై ఇండెక్స్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని బట్టి కూడాను ఇదేంటి బయోలాజికల్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో అలాగా కొన్ని పారామీటర్స్ని తీసుకొని ఇట్ విల్ క్లాసిఫై. ఓకేనా, ఇతను హై రిస్క్లో ఉన్నాడా, లో రిస్క్లో ఉన్నాడా, ఇంటర్మీడియట్ రిస్క్లో ఉన్నాడా అనేటువంటి ఒక రిస్క్ స్ట్రాటిఫికేషన్ కూడాను మనకు ఉపయోగపడుతుంది. సో దట్ ఇది మనకు ఒక ప్రోగ్నోసిస్ని చెప్పటం కొరకు. ఓకేనా, తర్వాత కొన్నిసార్లు ఈవెన్ ప్రిడిక్టివ్ ఫ్యాక్టర్స్ కూడా ఐడెంటిఫై కూడా చేయవచ్చు. ఓకేనా, బట్ ఇదేంటి వీ డోంట్ నో. ఓకేనా, సో ఆ విధంగా కూడా మనకి ఇదేంటి ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఆ ట్యూమర్ యొక్క ఇన్హరెంట్ బయోలాజికల్ నేచర్ ఏంటి అనే విషయం కూడా మనకు మనం ఈజీ వేలో కొంచెం ఈజీగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఓకేనా, బట్ ఇదేంటి చాలా వరకు మనకి ఇదేంటి దాని యొక్క పెథాలజీ తెలుపుతుంది, అగ్రెసివ్ నేచర్ ఆఫ్ ద డిసీజ్ ఏంటి. ఈ విధంగా మనకు డయాగ్నోసిస్ లో కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఓకేనా ప్రమేయం కొంతవరకు ఉంది. బట్ ఇదేంటి దాన్ని పట్టుకునే ఇదేంటి ట్రీట్మెంట్ చేస్తానంటే కుదరదు. ఓకేనా, ఖచ్చితంగా ఇదేంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్, క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మ్యాటర్. ఓకే, వీటితో పాటికి కూడాను ఈవెన్ నవడేస్ ఇదేంటి వీఆర్ టేకింగ్ దట్ హెల్ప్ ఆల్సో. ఓకేనా, అది బట్ ఇదే సుపీరియర్. ఓకే, దిస్ ఇస్ అడిషనల్ టు అవాయిడ్ ఇదేంటి ఎర్రర్స్ అండ్ టు ఇంప్రూవ్ అవర్ అక్యురసీ. ఓకేనా, సో ఈ విధంగా ఉపయోగపడుతుంది. ట్రీట్మెంట్ లో అనేది ఎలా యూస్ అవుతుంది?
సో ఇప్పుడు ట్రీట్మెంట్లో అంటే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ డిజైన్డ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి అనుకున్నాం, ఓకేనా. దీన్ని ఒక రకంగా 2 రకాలుగా విభజిద్దాం, ఓకేనా. కీమోథెరపీ రిలేటెడ్గా, రేడియేషన్ రిలేటెడ్గా అనుకుందాం. నేను ఈ 2 గురించి చెప్తాను. సో ఇప్పుడు కీమోథెరపీ రిలేటెడ్గా మొన్న రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మల్టిపుల్ మైలోమా పేషెంట్ని ఇదేంటి ఓకేనా క్యూర్ చేసింది, ఓకేనా. 14 ఎన్నో ఇయర్స్ ఇంతమంది డాక్టర్స్ కూడా ట్రీట్ చేశారు, డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తేసారు. కానీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రీట్మెంట్ డిజైన్ ప్రోటోకాల్ అతన్ని క్యూర్ చేసిందని వచ్చిందా? అవును. ఓకే, దాన్ని ఇదేంటి జనాలు ఎంతవరకు నమ్ముతారు? అది పక్కన పెట్టి, ఓకే, దట్ ఈస్ ఓకేనా. సరే వినండి, ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ పేషెంట్కి ఇదేంటి ప్రీవియస్గా ఎన్ని డ్రగ్స్ ఎక్స్పోజ్ అయ్యాడు, ఓకే, ఆ డ్రగ్ రిలేటెడ్ టాక్సిసిటీ ఎంత ఉంది పేషెంట్కి, ఓకేనా. సో అవన్నీ ఇట్ విల్ టేక్ ఇంటూ కన్సిడరేషన్. తర్వాత న్యూ డ్రగ్స్ ఏమున్నాయి, ఇతని యొక్క జీనోమిక్ కాంపోనెంట్ ఏంటి, ఓకేనా. సో ఇదేంటి ఇతనికి ఉన్నటువంటి డిసీజ్కి ఏమైనా అగ్రెసివ్ మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయా లేవా, సో అదంటే దానికి తగినటువంటి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రీవియస్గా ఇచ్చారా ఇవ్వలేదా, ఇతనికి ఉన్న కొమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయా, మనం ఇచ్చే మెడిసిన్ వల్ల అతని యొక్క కొమార్బిడిటీస్ ఇంకా అగ్రెసివ్ అవుతాయా, ఇంకా అదర్ ఆర్గాన్ డ్యామేజ్ ఏమైనా అవుతుందా. సో వీటన్నింటినీ ఇట్ విల్ టేక్ ఇన్ టు కొరాబరేషన్, ఓకేనా. సో జస్ట్ లైక్ ఇదేంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాగానే అది కూడా కొరాబరేట్ చేసుకొని ఇట్ హ్యాస్ డిజైన్డ్ వన్ ప్రోటోకాల్, ఓకేనా. సో దట్ ఇదంటే ఆ ప్రోటోకాల్లో కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ని ఇవ్వటం వల్ల పేషెంట్కి రెస్పాన్స్ వచ్చింది, ఓకే. సో అదేంటి అంటే ఈ నాలెడ్జ్ అనేటువంటిది ట్రయల్ సెట్టింగ్స్లో జరిగి జనరల్గా phase 1 phase 2 ట్రయల్స్, phase 3 ట్రయల్స్, దెన్ రాండమైజ్ కంట్రోల్ ట్రయల్ phase 3లో జరిగి దెన్ రొటీన్ ప్రాక్టీస్లోకి వస్తుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆల్రెడీ యూజ్ చేసిన డ్రగ్సే అవి, దట్ ఈస్ నాట్ న్యూ డ్రగ్. న్యూ డ్రగ్ ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియదు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ మనం డిజైన్ చేసినది అది, ఓకే. సో కాబట్టి ఆల్రెడీ యూటిలైజ్ చేసినటువంటి డ్రగ్స్ అన్నింటిలోనికి ఏది బెటర్, ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్కడ ఏది సూట్ అవుతుంది అనేటువంటి దాన్ని అది డిజైన్ చేసింది, ఓకే. సో ఆ విధంగా ఒక పేషెంట్కి ఓకే జబ్బు తగ్గింది. అల్టిమేట్లీ వాట్ వీ వాంట్, ఓకేనా, తగ్గాలి. కానీ ఆ డ్రగ్ ఇవ్వడం కూడాను క్యాన్సర్ స్పెషలిస్టే ఇవ్వాలి. ఆ డ్రగ్కు రెస్పాన్స్ ఎలా అసెస్ చేయాలి, ఆ డ్రగ్కు ఉన్న టాక్సిసిటీ ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడాను క్యాన్సర్ స్పెషలిస్టే చేయాలి. సో క్యాన్సర్ స్పెషలిస్ట్ ఈజ్ అల్టిమేట్, బట్ ఇది హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ టు ద క్యాన్సర్ స్పెషలిస్ట్ వైల్ అదేంటి డ్రాయింగ్ సమ్ కన్క్లూషన్స్ అనేటువంటి విధంలో హెల్ప్ అవుతుంది. అంతేకాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా స్పెషలిస్ట్ కావచ్చు, అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఏమి ఇదేంటి ఓవర్కమ్ అవ్వదు, కానీ బట్ ఈ వేలో అది హెల్ప్ అవుతుంది, ఓకే. అదే రేడియేషన్ తీసుకుందాం అనుకోండి. సో రేడియేషన్లో చాలా చాలా ఇదేంటి వైడ్ రోల్ ఉంటుంది. రైట్ ఫ్రమ్ ఇదేంటి రేడియేషన్ ట్రీట్మెంట్ చాలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఒక 6 weeks కానీ అట్లా. పాతకాలంలో బోనీ ల్యాండ్ మార్క్స్ తీసుకునేవాళ్ళు, లేదంటే సర్ఫేస్ మార్కింగ్ చేసేవాళ్ళు. అంటే ఏంటి, మన బాడీ మీదనే ఏదంటే గీతలు పెట్టేవాళ్ళు. హెడ్ అండ్ నెక్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియేషన్ ఇవ్వాలి, లేకుంటే కంటి దగ్గర నుంచి కింద వరకు ఇక్కడ వరకు ఈ క్లావికల్ వరకు ఇవ్వాలని, ఆ విధంగా అంటే మనిషి మీదనే మార్క్స్ పెట్టేవాళ్ళు, ఓకే. సో ఆ టెక్నాలజీ పోయింది. ఇప్పుడు సిటీ స్కాన్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం, ఓకే. సో సిటీ స్కాన్లో జబ్బు ఇక్కడ ఉంది, సో అది ఇక్కడ మాత్రమే రేడియేషన్ వెళ్ళాలి, వేరే చోట వెళ్ళకూడదు. సో ఈ రోజు ఇదేంటి ఈ పేషెంట్ ఒక పొజిషన్లో పడుకుంటాడు, ఈ రోజు అదే పొజిషన్లో పడుకోవాలనే అక్యురసీ ఏముంది, మిల్లీమీటర్ అక్యురసీ కావాలి కదా. రేడియేషన్ నవడేస్ ఇది వెరీ ప్రిసైజ్, వెరీ అక్యురేట్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం. 1 mm 2 mm అక్యురసీతో మనం ఇదేంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పుడు 1 mm 2 mm వెరీ వెరీ మినిమల్. సో అదే పొజిషన్లో పేషెంట్ పడుకోవాలి లేదా అనేటువంటిది ఇప్పుడు CBCT ఉంటుంది. పేషెంట్కి ఏదంటే పడుకున్న తర్వాత ట్రీట్మెంట్ కౌచ్ మీద రోజు కూడా CBCT తీస్తారు, తీసి దాన్ని బేస్ లైన్ ప్లానింగ్ సిటీకి మ్యాచ్ చేసి, సో ఇదేంటి హౌ మచ్ వెరిఫికేషన్స్ వస్తున్నాయి, సో ఆ టార్గెట్ వాల్యూ మ్యాచ్ అవుతుందా లేదా, ఆ మ్యాచింగ్ కూడాను కొంచెం వరకు హెల్ప్ అవుతుంది. కొంచెం అడాప్టివ్ రేడియేషన్లో వెరీ మేజర్ రోల్ ఉంటుంది. ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకే. ఒక కార్సినోమా సర్విక్స్ పేషెంట్ వచ్చారనుకున్నాం, ఓకేనా. సో సర్విక్స్ అనేటువంటిది యూటరస్ మధ్యలో ఉండి దాని ముందర యూరినరీ బ్లాడర్, దాని వెనకాల లెటిన్ వెళ్ళే దారి రెక్టమ్ ఉంటాయి, ఓకేనా. సో ఈరోజు ప్లాన్ చేసాం, రేడియేషన్ అనేటువంటిది 5 weeks ఇస్తాం, ఓకేనా, బయట ఎక్స్టర్నల్ రేడియేషన్, దాని తర్వాత బ్రేక్ ఇస్తాం. ఈ ఎక్స్టర్నల్ రేడియేషన్ 5 weeks ఇస్తున్నప్పుడు ఈరోజు మొదటి రోజు ప్లాన్ చేస్తాం. ఈ రోజు ప్లాన్ చేసినప్పుడు యూరినరీ బ్లాడర్లో ఒక 200 ml యూరిన్ ఉంది, సో రెక్టంలో ఒక 200 cc ఆఫ్ అదేంటి వాల్యూమ్ ఆఫ్ ఇదేంటి సమ్ స్టూలు గ్యాస్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. రేపు మనం ప్రిసైజ్గా ప్లాన్ చేసాం, ఓన్లీ యూటరస్ ప్లస్ సర్విక్స్కి వెళ్ళాలి డోస్ అనేటువంటి చాలా అక్యురేట్గా ప్లాన్ చేసి పకడ్బందీగా చేసాం. సో నెక్స్ట్ డే అదే వాల్యూమ్ యూరిన్ ఉండాలి,
200 cc. అదే వాల్యూమ్ రెక్టంలో గ్యాస్ స్టూల్ మెటీరియల్ ఉండాలి 200 cc. మరి అది లేకపోయినప్పుడు మరి ఇదేంటి మనం అక్యురేట్గా ఇవ్వలేం కదా. అవును. సో దట్ ఇదేంటి నెక్స్ట్ డే అదే 400 యూరినరీ బ్లాడర్లో 400 cc ఆఫ్ అదేంటి యూరిన్ ఉందనుకో, యూటరస్ బ్యాక్ వెళ్ళిపోతుంది. అప్పుడు అది యూటరస్కి వెళ్ళాల్సిన చోట ఇంకో చోటకి వెళ్ళిపోతుంది రేడియేషన్ కదా. సో దట్ ఇదేంటి అట్లాంటి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇమీడియట్ గానే వాటిని ఐడెంటిఫై చేసి, సో దట్ అకార్డింగ్ టు దట్ ఇదేంటి అవి ఆటోమేటిక్గా మళ్ళీ ఓన్లీ యూటరస్ ని డ్రా చేసుకొని మళ్ళీ ఇదేంటి సర్వీస్ డ్రా చేసుకొని అక్కడ ప్లాన్ చేసుకొని అక్కడే రేడియేషన్ వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాం. సచ్ ఏ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకేనా. సో ఇదేంటంటే ఎవ్రీడే అడాప్షన్. ఓకే. సో అకార్డింగ్ టు ఏంటి అనాటమీ. ఓకేనా. అనాటమీ చేంజ్ అవుతుంటే ఆ అనాటమీకి చేంజ్ అయినట్టు దానికి తగ్గట్టుగా మనం కూడాను ఇదేంటి ట్రీట్మెంట్ కూడాను మారుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా రేడియేషన్ చాలా ఇట్ హెల్ప్స్ ఏ లాట్. ఇదంటే ఈవెన్ రేడియేషన్ ఆంకాలజీలో ఇట్ రెడ్యూసెస్ ద అడ్వర్స్ ఈవెంట్స్, రియాక్షన్స్ చాలా తగ్గుతాయి. ఓకేనా. అడ్వర్స్ ఈవెంట్స్ తగ్గుతాయి. హై అక్యురసీ ప్రెసిషన్తో మనం టార్గెట్స్ని హిట్ చేయగలుగుతాం. ఓకేనా. బుల్సైని హిట్ చేయగలుగుతాం. సో దట్ ఇదంటే మనకు జబ్బులు తగ్గుతాయి. ఓవరాల్గా పేషెంట్ క్యూర్ రేట్స్ పెరుగుతాయి. తర్వాత ఇదేంటి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. వాళ్ళు ఇదేంటి రెస్టాల్ బ్రతికినటువంటి లైఫ్ మొత్తం కూడాను విత్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్తో పేషెంట్స్ కెన్ సర్వైవ్. సో ఇదేంటి ఇట్స్ అ వెరీ హ్యూజ్ రోల్. ఓకే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సార్ చెప్పినట్టుగా ఒక కేసు డిటెక్ట్ అయినప్పుడు అంటే 14 డాక్టర్స్ డిటెక్ట్ చేయలేనిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుందా అనే క్వశ్చన్ మార్క్ ఈవెన్ నాకు కూడా వచ్చింది. ఇది నిజం కాదేమంటే ఫేక్ న్యూస్ చాలా వస్తూ ఉంటాయి కాబట్టి బయట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మెడికల్ ఫీల్డ్ అని చెప్పచ్చు. సార్ చెప్పినట్టుగా యాక్యురసీ మీరు చెప్పినంత మెడికల్ టెర్మినాలజీలో చెప్పలేకపోయినా రేడియోథెరపీస్ చేస్తున్నప్పుడు ఒక పార్ట్కి ఇవ్వబోయి ఇంకొక పార్ట్కి ఇచ్చే ఆ ఛాన్సెస్ని కూడా తగ్గించేసి యాక్యురసీని పెంచుతుంది అనేది సార్ అయితే చెప్తున్నారు. సో ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి. మీరు చెప్పినట్టుగా యాక్యురసీతో అన్నీ మనమే గ్యాదర్ చేసుకునే కన్నా సమ్ హెల్ప్ అనేది దాని నుంచి వస్తుంది. సో థ్యాంక్ యూ సార్. మీ వల్ల చాలా కొన్ని మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.